'కిష్కింధపురి' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో హారర్ థ్రిల్లర్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఈ మూవీ చూసాక ఎగ్జాక్ట్‌గా నాకెలా అనిపించిందంటే, హారర్ వైస్‌గా ఒక 6-7 ప్లేసెస్‌లో భయపడ్డా. అండ్ థ్రిల్స్ వైస్ కొన్ని థ్రిల్లింగ్ విషయాలు అండ్ 2 ట్విస్ట్‌లు ఇవి బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంకా టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. మరి సినిమా ఎలా ఉందంటే, ప్రొడక్షన్ ఎక్కువ పెట్టి రిచ్‌గా తీశారు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారికి పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు. అతని ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా బాగుంది. కానీ మరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్ డూపర్ హిట్ అని చెప్పను కానీ మూవీ అయితే బాగుంది. థియేటర్లో ఒకసారి అయితే చూడొచ్చు. కానీ సెకండ్ హాఫే చాలా ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ కలిగింది. అది గంట సేపే ఉన్నా కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ రీజన్స్ అయితే అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఏంటి ఈ మాత్రం దానికేనా అన్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్ మరీ అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. ఇక స్టోరీ వైజ్ బ్యాక్ స్టోరీ సెటప్ ఇదంతా కొత్తగా ఉన్న దయ్యం ఉన్న ఎన్నో హర్రర్ సినిమాల్లో ఉండే టెంప్లెట్ రివర్ స్టోరీనే. కానీ ఫ్రెష్ టేకింగ్ ఉన్న సీన్స్ అయితే అట్రాక్టివ్గా ఉంటాయి. దయ్యం వాళ్తే మన లోపల ఎలా ఉంటుందని, హాస్పిటల్లో దయ్యం సీన్, ట్రైన్ డెత్ సీన్ అంటే సేమ్ కేక్ బట్ డిఫరెంట్ ఫ్లేవర్ అన్నట్టుంది ఈ మూవీ. ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని చోట్ల హర్రర్ పర్వాలేదు అనుకుంటే ఎస్ చూడొచ్చు. అనుపమ గారి గ్లామర్ తప్పితే అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఇప్పుడు గోస్ట్ టూర్కి ఇంట్రెస్ట్తో వచ్చే జనాల్ని తీసుకెళ్లి బిజినెస్ చేసుకునే హీరో వాళ్ళ దగ్గరికి కొందరు వస్తే ఒక గోస్ట్ టూర్కి ఎన్నో ఏళ్లగా మూతపడ్డ వింటేజ్ రేడియో స్టేషన్కి అందరినీ తీసుకుని వెళ్తారు. అప్పుడే ఏం జరిగిందన్నది స్టోరీ. ఫస్ట్ హాఫ్ ఒక అరగంట ఇంట్రడక్షన్, ఇంకా అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు నడుస్తుంది ఇంట్రెస్టింగ్ ఆ రేడియో స్టేషన్ సెటప్ వల్ల. ఇంకా కొన్ని ఫ్యూ ఫస్ట్ సీన్స్ అయితే బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవి అదిరిపోయినాయి. బీజిఎం 2-3 చోట్ల పర్వాలేదు అనిపించింది. మిగతాదంతా ఓకే అనిపిస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈ మూవీ ఎలా ఉందనేది ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకు చెప్పినట్టుగా కొన్ని స్కేరీ మూమెంట్ డెఫినెట్గా ట్విస్ట్ల రూపంలో వర్కౌట్ అయ్యాయి. రేడియో స్టేషన్ ఫామ్లో సరికొత్త బ్యాక్ స్టోరీ అండ్ ఫ్రెష్ సీన్స్ కొన్ని ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్లో ఈ ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెజెంట్ జరిగే అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్, టెంప్లెట్ డ్రివెన్ నెరేషన్ ఇవి పర్వాలేదు అనుకుంటే ఒక మంచి సౌండ్ ఉన్న థియేటర్లో ఒకసారి చూడొచ్చు ఈ మూవీని. జంప్ స్కేరీ మూమెంట్స్ ఉంటాయి, అంతేగాని హర్రర్ అన్నానని మరి నెక్స్ట్ ఏమవుద్దో అని భయపడుతూ చూసేంత హై లెవెల్ హర్రర్ అని అనుకోకండి. డీసెంట్ హర్రర్ థ్రిల్లర్ విత్ అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.